ఒకప్పుడు కరెంటు ఉత్పత్తికి రెండే 2 మార్గాలు. బొగ్గు నుంచి తీసేది, నీళ్ల నుంచి తీసేది. నీళ్ల నుంచి తీయాలంటే నీళ్లలో ప్రాజెక్ట్‌లో నీళ్లు నిల్వుంచి, ఆ నీళ్ళని కిందకి ఒలకబోసే టైంలో వచ్చేటటువంటి పవర్. అది లిమిటెడ్‌గా వస్తది. ఏడాది మొత్తం మీద ఆ వరదలొచ్చినప్పుడు, ఆ నీళ్ళని సరఫరా చేసేటప్పుడు తప్పించి మిగతా టైంలో కరెంటు ఉత్పత్తి కాదు. బొగ్గు నుంచి ఉత్పత్తి అనేది మాత్రం నిరంతరం సాగుతోండేది. దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత మనుషుల సంఖ్య పెరుగుతోంది, పరిశ్రమలు పెరుగుతున్నాయి, వ్యాపారాలు పెరుగుతున్నాయి, కరెంట్ అవసరాలు పెరుగుతున్నాయి. మరి ఎట్లా ఆల్టర్‌నేటివ్ అని చూసినటువంటి సందర్భంలో కొన్ని కొత్త తరహా విద్యుత్ వ్యవస్థల్ని తీసుకొచ్చారు. అవి సంప్రదాయేతర ఇంధన వనరులు అంటూ ఈ పాడైపోయిన చెట్ల నుంచి రకరకాలైనటువంటి వాటితో విద్యుత్ తీయొచ్చు అన్నటువంటిది ప్రయత్నించారు. బట్ నాఫ్తా నుంచని, గ్యాస్ నుంచని ఇవన్నీ. అయితే అవి ఆశించిన సప్లైస్ లేక ఆ సదరు పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక ఆ తర్వాత అది వాజ్పేయి టైంలో జరిగినటువంటి ప్రయత్నం. తర్వాత కాంగ్రెస్ టైంలో చేసిన ఆ ప్రయత్నాలు విఫలమైనయి. కానీ ఆ పేర్లు చెప్పుకొని ₹1,00,00,000 దండుకుని నాయకులు డబ్బులు సంపాదించుకున్నారు. సబ్సిడీల పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి, అప్పుల పేరుతో బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి వాళ్ళు దర్జాగా బతికేస్తున్నారు. ఇప్పుడు ఒక యాస్పెక్ట్ నడుస్తుంది. మోడీ వచ్చిన తర్వాత కొత్తగా బాగా ప్రోత్సహించింది మనమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ప్రోత్సహించింది సోలార్, విండ్ పవర్. దేశవ్యాప్తంగా విస్తృతంగా పెంచుకుంటొచ్చారు. పవర్ ప్లాంట్స్‌కి అట్లాంటి విపరీతంగా పర్మిషన్స్ ఇచ్చుకుంటొచ్చారు. అయితే ఇప్పుడు క్రమంగా మళ్ళీ అందరూ బొగ్గుల వైపుకి వెళ్ళాల్సొస్తుందా? ఇప్పుడు ఆయిల్ బేస్డ్ ఇది మన నాఫ్తా బేస్డ్ పవరు ఇయన్నీ ఆగిపోయి, థాయిలాండ్ వాళ్ళైతే ఇప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా బొగ్గు ఆధారిత విద్యుత్తే గాదు, ఇప్పుడు బొగ్గు పొయ్యిలును, కట్టెల పొయ్యిలు గూడా వాడాల్సిన పరిస్థితులొస్తున్నాయి. క్రమంగా ప్రపంచపు పరిస్థితి మళ్ళీ పొల్యూషన్ రూట్‌లోకి అడుగులు పెడుతున్నారు.